Gujarat's #1 engineering university, Sankalchand Chand Patel University, 9642706257. సో ఇంతకు ముందు చేసిన ఎపిసోడ్ కంటిన్యూయేషన్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు H1B బెనిఫిట్స్ వర్సెస్ మన కెనడా అండ్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ బెనిఫిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన H1B మనం చూసుకుంటే H1Bలో మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు. బెనిఫిట్స్ అని అంటే ఏంటి, నేను ఇక్కడ మాట్లాడుతుంది ఎస్పెషల్లీ సోషల్ బెనిఫిట్స్. సోషల్ బెనిఫిట్స్ అంటే ఫ్రీ హెల్త్ కేర్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్. ఒకవేళ మీ కిడ్స్ 18 years వరకు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ అనేది మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇవన్నీ అన్నమాట. H1Bలో మీకు అవేవి పాసిబిలిటీస్ లేవు. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి. సేమ్ థింగ్ మీరు ఇప్పుడు ఒక ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ లేదా కెనడా పర్మనెంట్ రెసిడెన్సీలో చూసుకుంటే మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. టు బిగిన్ విత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ అ ఫ్యామిలీ వీసా. ఫ్యామిలీ వీసా అంటే ఏంటి, ఇప్పుడు ప్రైమరీ అప్లికెంట్గా హస్బెండ్ వైఫ్ వెళ్ళిన తర్వాత మీ డిపెండెంట్ హస్బెండ్ వైఫ్ అక్కడ రావచ్చు మీతో పాటే ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీకు డిపెండెంట్ కిడ్స్ ఉన్నారంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది గవర్నమెంట్. అంటిల్ దే టర్న్ 18 years వరకు దే గెట్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ దిస్ ఈజ్ అ మల్టిపుల్ ఎంట్రీ వీసా. ఒకసారి మీకు కెనడా ఆర్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిందనుకోండి, మీరు యాజ్ మెనీ టైమ్స్ యూ కెన్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఇన్ టు ద కంట్రీ, యాజ్ మెనీ టైమ్స్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆర్ వితౌట్ ఎనీ ఇష్యూస్. ఇప్పుడు మనం H1Bలో చూసుకుంటే ప్రతిసారి మనం కంట్రీ ఎగ్జిట్ అయినప్పుడు, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రంప్ గారు ఉన్న సిట్యుయేషన్స్లో చూసుకుంటే ప్రతి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికే భయపడిపోతున్నారు. మళ్ళీ ఎంట్రీలో ప్రాబ్లం చేస్తారు, లైక్ పేపర్ అది పాస్పోర్ట్ తీసేసుకుంటారు, లేకపోతే హ్యూజ్ నెంబర్ ఆఫ్ చెక్స్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది ప్యానిక్ అవుతున్నారు. సో మనం కంపేర్ చేసుకుంటే H1B బెనిఫిట్స్తో మనం కంపేర్ చేసుకుంటే మన కెనడా అండ్ ఆస్ట్రేలియా ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఆర్ న్యూమరస్. అండ్ మీకు H1Bలో ఎవ్రీ 2-3 yearsకి మీరు రెన్యూ చేసుకుంటానే ఉండాలి. ఒక ఎంప్లాయర్ కాకపోతే ఇంకొక ఎంప్లాయర్ తోటన్నా మీరు ఫిక్స్ అయ్యి H1Bని ఎవ్రీ 2-3 years ఆర్ 4 years ఆర్ 5 yearsకి రెన్యూ చేసుకుంటానే ఉండాలి. కానీ మన కెనడా ఆర్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీలో అలా కాదు. ఒకసారి మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది అనుకోండి, కెనడా ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 years మీరు కెనడాలో స్టే కంప్లీట్ చేశారనుకోండి, యూఆర్ ఆటోమేటికలీ ఎలిజిబుల్ ఫర్ ఎ సిటిజన్షిప్, యూ అండ్ యువర్ డిపెండెంట్స్ బోత్. ఆస్ట్రేలియా కూడా అంతే. ఒకసారి మీరు 4 years కంప్లీషన్ చేశారనుకోండి ఆస్ట్రేలియాలో ఉండడం, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ సిటిజన్షిప్. ఇంకా ఒకసారి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత యూ గెట్ ది ఎక్స్ట్రా బెనిఫిట్ ఈస్ లైక్ ఓటింగ్ రైట్ అనేది వస్తుంది. సో అన్ఫార్చునేట్లీ మనకి H1Bలో అట్లాంటి సిస్టమ్ కావాలి, లైక్ మీకు సిటిజన్షిప్ రావాలి లేకపోతే గ్రీన్ కార్డ్ రావాలంటే ఇట్ విల్ టేక్ అ లైఫ్ టైం. ఎందుకంటే మీకు చదువుకున్న తర్వాత ఓపీటీ సిపిటీ అయిపోయిన తర్వాత H1Bలో మీరు ఒక ఎంప్లాయర్ తోటి ఫర్ సో మెనీ ఇయర్స్ ఉండిన తర్వాత దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ గ్రీన్ కార్డ్. అది కూడా మీ లక్ ఉంటే వస్తుంది పిక్ అయితే. అండ్ సిటిజన్షిప్ కూడా ఇస్ ద సేమ్ థింగ్. ఒక లైఫ్ టైం అయిపోతేనే మీకు సిటిజన్షిప్ అనేది వస్తుంది వితౌట్ ఎనీ బెనిఫిట్స్. H1Bలో మీకు ఒక్క బెనిఫిట్ కూడా ఉండదు. వెరాజ్ ఇప్పుడు మనము కెనడా ఆర్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ చూసుకుంటే సేమ్ ప్రొఫైల్ని మీరు H1B ప్రొఫైల్ ఎవరైతే ఉంటారో, ఒక మాస్టర్స్ కంప్లీట్ చేసిన పర్సన్ విత్ అట్లీస్ట్ ఒక 2-3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్, స్టెమ్లోనే నేను చెప్పట్లేదు, ఇప్పుడు స్టెమ్లోనే ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ అనట్లేదు. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, ఇఫ్ యూఆర్ అన్ అకౌంటెంట్, ఇఫ్ యూఆర్ అ టీచర్ ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ టు హెల్త్ కేర్ ఆర్ ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్, ఇట్లాంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ మచ్ ఎలిజిబుల్ ఫర్ దీస్ కంట్రీస్, కెనడా అండ్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ. సో ప్రతి ఒక్క H1B హోల్డర్ ఆర్ ఎగ్జిస్టింగ్ F1 స్టూడెంట్ హోల్డర్స్ ఆర్ ఓపీటీ సిపిటీలో ఉన్న ఎగ్జిస్టింగ్ అప్లికెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద US ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి. మనకి ఈ కంట్రీలో ఇబ్బందికరంగా ఉంది ప్రెజెంట్లీ, అండ్ డౌన్ ద లైన్ కూడా ఇబ్బందిగానే ఉండొచ్చు, చెప్పలేము. సో మనకి ఆపర్చునిటీస్ ఏమున్నాయి చేతిలో, మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని మనం ఏ కంట్రీలో రిస్క్ లేకుండా, రిస్క్ ఫ్రీగా ఏ కంట్రీకి మనం
అప్లై చేసుకొని ఒక సెటిల్మెంట్ వీసా కానివ్వండి, లేకపోతే ఒక పర్మనెంట్ పాత్వే కానివ్వండి, ఏ కంట్రీస్కి మన ప్రొఫైల్ని అనాలిసిస్ చేసుకోగలుగుతాము అని చెప్పేసి ఒక్కసారి మీరు రీసెర్చ్ చేసుకోండి. మీకు టైం లేదు, యూ కెనాట్ స్పెండ్ ఆర్ యూ కెనాట్ ఇవాల్యుయేట్ యువర్ ప్రొఫైల్ అన్నప్పుడు ప్లీజ్ కాల్ us. మా క్యానోస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ విల్ గివ్ యూ అ ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ అ ఫ్రీ ఇవాల్యుయేషన్. మీ ప్రొఫైల్ ప్రకారం యూఎస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీ ప్రొఫైల్ ప్రకారం ఏ కంట్రీకి మనకు రిస్క్ ఫ్రీగా మనం అప్లై చేసుకోగలుగుతాము పర్మనెంట్ రెసిడెన్సీ అనేది మేము ఫ్రీగా ఇవాల్యుయేట్ చేస్తాము. అండ్ వీల్ గివ్ యూ ద రైట్ గైడెన్స్ యాజ్ వెల్. సో ఒకసారి అప్లికెంట్స్ ఆర్ వ్యూవర్స్, పేరెంట్స్ ఆర్ ఎనీబడి అరౌండ్ ద వరల్డ్ ఒకసారి మీరు ఆలోచించండి. మనకి ఏ కంట్రీ రిస్క్ ఫ్రీగా ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ వీసా అనేది వస్తుంది అనేది మనం ఒకసారి యూ థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన H1Bలో ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక ఎంప్లాయర్తోనే ఉండాలి. యు ఆర్ ఫిక్స్డ్ అండ్ బౌండ్ ఫర్ దట్ ఎంప్లాయర్. కానీ కెనడా ఆర్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీలో ఏంటంటే మనకు అలా లేదు. ఒకసారి మీకు పిఆర్ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ ఉన్నారు అనుకున్నాం, ఇంజనీర్ ప్రొఫైల్ ఉందనుకున్నాం, ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు మాస్టర్స్లో, he or she, and they have like 3-4 years of work experience as a civil engineer, for example. So automatically వాళ్ళ eligibility అనేది వాళ్ళు they'll meet the eligibility criteria. కొన్ని eligibility criterias ఉంటాయి పర్మనెంట్ రెసిడెన్సీకి. certain points అనేది మీట్ అవ్వాలి on your age, education and work experience. సో ఇట్లాంటి ప్రొఫైల్స్, ఇంజనీర్ ప్రొఫైల్స్ ఆర్ అకౌంటెంట్స్ ఆర్ టీచర్స్, ఇవన్నీ ఏంటంటే కొన్ని పాయింట్స్ మీట్ అవ్వాలి ఆన్ ఏజ్, ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఈ క్రైటీరియాస్ అన్నీ మీట్ అవ్వారనుకోండి, యూ కెన్ జస్ట్ అప్లై ఫర్ యువర్ పర్మనెంట్ రెసిడెన్సీ. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఒకటి అవసరం ఉంటుంది, అది డిపెండింగ్ ఆన్ యువర్ ఓన్ క్యాలిబర్ మీరు తీసుకొని యూ కెన్ గివ్ ఇట్. అండ్ ఇవన్నీ మీట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ వేసేస్తాం. వేసేసిన తర్వాత హార్డ్లీ విత్ ఇన్ 1.5 ఇయర్లో మనకి పిఆర్ అనేది ప్రాసెస్ అయిపోయి యూ విల్ గెట్ ద పిఆర్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ మనకి H1B లాగా ఎవ్రీ 2-3 ఇయర్స్ మనం రెన్యూ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు పర్మనెంట్ రెసిడెన్సీలో. ఎందుకంటే దట్ ఈస్ పిఆర్ అనేది ఇట్స్ అ పర్మనెంట్ వీసా వాట్ యూర్ గెటింగ్ ఫర్ దట్ కంట్రీ వితౌట్ ఎనీ గ్లిచెస్. అంటే గ్లిచెస్ అంటే H1Bలో మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూనే ఉండాలి, ఎంప్లాయర్ లేకపోతే ఇంకో ఎంప్లాయర్ని పట్టుకోవాలి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి కదా. పర్మనెంట్ రెసిడెన్సీలో అలా ఉండవు. మీకు డే 1 నుంచి యు ఆర్ అలౌడ్ టు వర్క్ ఫుల్ టైమ్. అండ్ మీ డిపెండెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఫుల్ టైమ్ అలాంగ్ విత్ యూ. అండ్ మీకు కిడ్స్ ఉన్నారనుకోండి, దే విల్ బీ గెటింగ్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుంది అంటిల్ 18 years. అండ్ ఫ్రీ హెల్త్ కేర్. మెయిన్ పాయింట్ మనకి H1Bలో ఆర్ ఎనీ స్టేటస్లో అపార్ట్ ఫ్రమ్ గ్రీన్ కార్డ్ సిటిజన్, ఏ స్టేటస్లో ఉన్నా కూడా మనకి హెల్త్ కేర్ అనేది ఫ్రీ కాదు యూఎస్లో. కానీ ఇక్కడ కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ, ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ హోల్డర్స్కి ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీకి దే విల్ గెట్ అ ఫ్రీ హెల్త్ కేర్. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మనము ఏ కంట్రీకి మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి సెటిల్మెంట్ డౌన్ ద లైన్ అని మేము థింక్ చేయండి. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ కాల్ us on the below number. We are always there to help you out and we do a free consultation. Okay? Thank you very much.